ఇగో కూలిన గురుకుల హాస్టల్ భవనమట. ముగ్గురు విద్యార్థులకు గాయాలు. భోజన విరామ సమయంలో కూలడంతో తప్పిన పెను ప్రమాదం. సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన. కూలిన పాఠశాల హాస్టల్ భవనమట. ఎంత అన్యాయం అండి ఇది. ఇప్పుడు ఆ బిల్డింగ్ యొక్క నాణ్యత ఏంది, ఆ బిల్డింగ్ ఎట్లున్నదన్న విషయం ముందుగా తెలియదా? కూలిపోతున్న బిల్డింగ్ పరిస్థితి మనం చూస్తే చెప్తాం కదా, అరే ఇది కూలుతుందిరా, ఇది ఇయ్యాలనో రేపా అని మనం చెప్పగలుగుతామా లేదా? బిల్డింగ్ కూలిపోతున్న బిల్డింగ్లో పిల్లల్నిగో బెడ్లు ఇవి, ఎంత ఘోరం ఇది. అసలు అక్కడ ఎవడున్నాడు ఆ సార్లకైనా తెలవాలి కదా. ఇది ఏమో కాదు, సంగారెడ్డిలో అట, సంగారెడ్డి లింగంపల్లిలో. ఇగో గాయపడ్డ శివానంద్, జ్ఞానేశ్వర్, అరవింద్ ముగ్గురు పిల్లలకు గాయాలని. పాపం అన్యాయం కదా ఇది. ముగ్గురు విద్యార్థుల గాయాలు. భోజన విరామ సమయంలో కూలడంతో తప్పిన పెను ప్రమాదం. సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి దామోదర. ఏం చేద్దాం పరిశీలించి? ఇట్లాంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి? మేము కొన్ని బొచ్చడు బిల్డింగ్లని ఎక్స్పోజ్ చేసినాం, బయటికి తీసుకొచ్చినాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. స్కూలుకు చెందిన విద్యార్థులంతా ఆ భవనంలోనే వసతి పొందుతున్నారు. కానీ అదృష్టం కొద్దీ భోజన విరామ సమయంలో భవనం కూలడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లింగంపల్లి గురుకుల పాఠశాలలో మొత్తం 601 మంది విద్యార్థులు ఉన్నారు. ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న స్కూల్లోని ఒక భవనంలో విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ఎప్పట్లాగే విద్యార్థులంతా మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి పక్కనే ఉన్న స్కూల్కి వెళ్ళిపోయారు. అయితే భోజన విరామ సమయంలో హాస్టల్ ముందుకు ముగ్గురు విద్యార్థులు వస్తున్న క్రమంలో ఆ భవనం వెనుక భాగం గోడ ఒక్కసారిగా కూలింది. ఆ పెచ్చులు ఇటుకలు తగిలి తిరూరు జ్ఞానేశ్వర్, శివ, అరవింద్ అనే విద్యార్థులు గాయపడ్డారు. బాధిత విద్యార్థులను పాఠశాల సిబ్బంది హుటాహుటిన జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు శిథిలాల కింద విద్యార్థుల సామాగ్రి, ఇతర వస్తువులను తరలించే పని మొదలుపెట్టాయి. వారు విద్యార్థుల ట్రంకు పెట్టెలను బయటకు తీస్తున్న క్రమంలో భవనంలో మిగిలిన భాగం కూడా నేలమట్టమైంది. శిథిలాల కింద 80 మంది 7వ తరగతి విద్యార్థులకు చెందిన వస్తువులు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇక పాఠశాల భవనం కూలిన విషయం తెలుసుకున్న మంత్రి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారట. ఏం ఘోరం ఇది. తెలవదా ఇది అది కూలిపోతుందన్న విషయం? ఎంతమంది పిల్లల్ని చంపుతారు ఇంకా?